సో ఫ్రెండ్స్, ఇది క్యాండిల్స్టిక్ సైకాలజీలో పార్ట్ 2 అన్నమాట. సో ఇది హ్యామర్ క్యాండిల్స్టిక్ అండ్ షూటింగ్ స్టార్ క్యాండిల్స్టిక్. అయితే ఇది మార్కెట్లో మనం ఎప్పుడు ఏ లెవెల్స్ పైన మనం వీటికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి సో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు ఇది మనకు కంటిన్యూషన్ సైన్ గాను అండ్ రివర్సల్ టైప్ గాను ఇవి వర్క్ అవుతాయి మార్కెట్లో. సో మోస్ట్లీ మనం రివర్సల్ కాకుండా కంటిన్యూషన్ సైన్లో వీటికి ప్రిఫరెన్స్ ఇస్తే ఎక్కువ రిజల్ట్ అంటే ఎక్కువ యాక్యురసీ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూడండి, మనకు మార్కెట్లో వచ్చేసి కంప్లీట్గా ఉండేది అప్ ట్రెండ్ అన్నమాట. అప్ ట్రెండ్లో డౌన్ ట్రెండ్ అండ్ సైడ్ వేస్ అని మనం చెప్పి మనం ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకున్నాం కదా. సో మార్కెట్లో మనకు 3 రకాల ట్రెండ్స్: అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అండ్ సైడ్ వేస్. సో ఇది అప్ ట్రెండ్ మార్కెట్ అన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క హ్యామర్ క్యాండిల్స్టిక్ ఏదైతే ఉందో అది మనకు ఎక్కువగా కంటిన్యూషన్లో మనం యూజ్ చేస్తే మనకు రిజల్ట్ అనేది యాక్యురసీ ఎక్కువగా ఉంటుంది మార్కెట్లో. సో చూడండి, మీరు ఒక ట్రెండ్ లైన్ బేస్ మీద మీరు ట్రేడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకు ఒక వాలిడ్ ట్రెండ్ లైన్ అనేది క్రియేట్ అయింది, ఎందుకంటే మనకి ఇక్కడ 2 రివర్సల్స్ అనేది మనకు మార్కెట్ చూపెట్టింది. మళ్ళీ హై కూడా బ్రేక్ అయిపోయి మనకు ఇంకొక హై కూడా కంప్లీట్గా క్రియేట్ అయ్యింది. సో ఇప్పుడు మనకి ఇది మనకు ఎప్పుడైతే ఈ యొక్క హై కాస్త హయ్యర్ హైకి మళ్ళీ ఈ హై బ్రేక్ అయిపోయి ఇక్కడ ఒక హయ్యర్ హై అనేది క్రియేట్ అయినప్పుడు మాత్రమే మనకు ఈ యొక్క లెవెల్ వచ్చేసి వాలెట్ లెవెల్గా వర్క్ అవుతుంది మార్కెట్లో. సో ఇప్పుడు ఎప్పుడైతే మనము ఈ యొక్క వాలెట్ ట్రెండ్ లైన్ దగ్గర మళ్ళీ మార్కెట్ రివర్సల్ అంటే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి ఇక్కడికి వస్తుంది కదా, థర్డ్ టచ్ కానివ్వండి, అది సెకండ్ టచ్ అయినా కానివ్వండి, మనం క్యాండిల్స్టిక్ సైకాలజీతో మనం ఎంట్రీ తీసుకోవచ్చు అక్కడ. సో అట్లా ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనకు మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు ఇది సపోజ్గా మనకు ఇది ఒక సపోర్ట్ లైన్ అన్నమాట, సపోర్ట్ ట్రెండ్ లైన్ అనుకోండి. సో ఇక్కడ మనకు ఒక హ్యామర్ క్యాండిల్స్టిక్ ఇదైతే ఉందో, హ్యామర్ క్యాండిల్స్టిక్ ఒక గ్రీన్ కలర్ది ఇలా వచ్చింది. సో కరెక్ట్గా ఈ యొక్క వాలిడ్ ట్రెండ్ లైన్కి రిజెక్షన్ ఇచ్చి క్లోజ్ అయిపోయింది. సో మీరు షూర్గా నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ యొక్క క్యాండిల్ కోసం మీరు షూర్గా ట్రేడ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చే ఈ యొక్క నెక్స్ట్ క్యాండిల్ ఉంటుంది కదా, ఈ యొక్క క్యాండిల్ తర్వాత మీరు షూర్గా అప్ ట్రెండ్కు షూర్గా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఒక కంటిన్యూషన్ వర్క్ అనమాట. ఎందుకంటే కంటిన్యూషన్ అంటే ఇప్పుడు అప్ ట్రెండ్లో మనం దీన్ని యూజ్ చేస్తున్నాం అంటే చూడండి, అప్ ట్రెండ్లో ఈ విధంగా మనకు వేవ్స్ అనేది ఇలా యూజ్ అవుతూ ఉంటాయి. సో మీకు ఎప్పుడైతే ప్రీవియస్ హై లెవెల్ ఉందో ఈ యొక్క క్యాండిల్స్టిక్ అనేది అక్కడ కూడా మీకు ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఈ నెక్స్ట్ క్యాండిల్స్టిక్ కూడా మీరు ఇక్కడ షూర్గా అప్గ్రేడ్ అనేది నెక్స్ట్ క్యాండిల్స్టిక్కి ఓపెన్ చేసుకోవచ్చు. సో మీకు ఈ యొక్క లెవెల్ ట్రేడ్ ఎంట్రీ కోసము మరియు అట్ ద సేమ్ టైం ఈ ట్రెండ్ లైన్లోని మనకు థర్డ్ టచ్. సో ఈ రకంగా ఎప్పుడైతే అప్ ట్రెండ్లో మాత్రమే మీరు దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే రిజల్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఈ షూటింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ కోసం అంటే డౌన్ ట్రెండ్లో అంటే మనకు రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర, ఎస్ఎన్ఆర్స్ లెవెల్ అంటే సపోర్ట్ బికమ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఈ యొక్క షూటింగ్ స్టార్కి మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే రిజల్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ఈ యొక్క షూటింగ్ స్టార్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డౌన్ ట్రెండ్ మార్కెట్. సో మనకు లోస్ అనేది బ్రేక్ అవుతూ వస్తేనే మనకు ఇది ఒక వాలిడ్ లెవెల్ లాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ టచ్ వచ్చినప్పుడు కంప్లీట్గా ఇక చూడండి, కంప్లీట్గా ఈ యొక్క క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ మనకు థర్డ్ టచ్లో ఇక్కడ అపియర్ అయిపోయింది. సో అపియర్ అయినప్పుడు మీరు నెక్స్ట్ క్యాండిల్ కోసం డౌన్ ట్రేడ్ అనేది నెక్స్ట్ క్యాండిల్ పైన మీరు షూర్గా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి వాలిడ్ లెవెల్స్ దగ్గర మరియు ఇప్పుడు ఇంకో చూసినట్టయితే కంప్లీట్గా ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉందన్నమాట. సో ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనుకోండి.
ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ప్రీవియస్గానే మనకు 2 రివర్సల్స్ వచ్చినాయి, లేకపోతే వన్ రివర్సల్ అనుకోండి. సో ఇలా రివర్సల్స్ వచ్చినప్పుడు ఒక రేంజింగ్ మార్కెట్లో అయినా చూడండి, థర్డ్ టచ్కి వచ్చేసరికి ఈ యొక్క క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఈ విధంగా క్లోజ్ అయింది. సో ఇది ఒక షూటింగ్ స్టార్ అన్నమాట. సో ఇప్పుడు ఒక వాలిడ్ రెసిస్టెన్స్ లెవెల్ మరియు ఈ యొక్క షూటింగ్ స్టార్. సో మీరు షూర్గా నెక్స్ట్ క్యాండిల్స్టిక్కి షూర్గా ఒక డౌన్ ట్రేడ్ అనేది ఇక్కడ మీరు ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఓన్లీ కంటిన్యూషన్ సైన్లో మీకు వర్క్ అవుతుంది. మళ్ళీ ఒకవేళ మీకు రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి, ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనుకోండి, కంప్లీట్గా ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ వచ్చింది. సో మనకు ప్రీవియస్గానే ఇక్కడ స్ట్రాంగ్ బయర్స్ కూడా ఉండడం జరిగింది. స్ట్రాంగ్ బయర్ క్యాండిల్ తర్వాత స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ వచ్చింది. మీకు షూర్గా ఇప్పుడు నెక్స్ట్ ఈ యొక్క రెడ్ క్యాండిల్, స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ చూసి మీరు ఎలాగో షూర్గా నెక్స్ట్ డౌన్ ట్రేడ్ ఓపెన్ చేయలేరు. ఎందుకంటే ప్రీవియస్గా మనకి ఇక్కడ చూడండి బయర్స్ మూమెంటం ఉంది, వాళ్ళు ఇంకా మూమెంటం లాస్ అవ్వలేదు. సో స్ట్రాంగ్గా ఉన్నారు. స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మీరు నెక్స్ట్ క్యాండిల్ మీరు ఏదో గుడ్డిగా డౌన్ ట్రేడ్ ఓపెన్ చేసుకోలేరు. కాబట్టి షూర్గా మీరు వెయిట్ ఫర్ ద కంటిన్యూషన్ సైన్. సో ఈ యొక్క క్యాండిల్ తర్వాత కూడా మీకు ఈ క్యాండిల్ ఏదైతే క్యాండిల్ స్టిక్లో ఈ షూటింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ మీకు డౌన్ ట్రెండ్లో కానివ్వండి, రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మీకు ఇది ఫార్మేషన్ అయినప్పుడు మీరు షూర్గా కింద ఏ ఎస్ఎన్ఆర్ లెవెల్ కానీ సపోర్ట్ లెవెల్ కానీ లేనప్పుడు మీరు షూర్గా డౌన్ ట్రేడ్ అనేది మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే స్ట్రాంగ్ క్యాండిల్ అంటే స్ట్రాంగ్ సప్లై క్యాండిల్ వచ్చింది. అండ్ నెక్స్ట్ టైం మీకు షూర్గా షూటింగ్ స్టార్ అంటే కంటిన్యూషన్, సెల్లర్స్ వాంట్ టు గో టు మోర్ డౌన్ అన్నమాట. సో ఈ విధంగా ఇలాంటి సిగ్నల్స్ ఇప్పుడు మీకు బయర్స్ కూడా అలాగే మనకు ఎప్పుడైతే బయర్స్ యూజ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ చూడండి కంప్లీట్గా ఒక స్ట్రాంగ్, సపోజ్ ఒక స్ట్రాంగ్ సెల్లర్ క్యాండిల్ ఉంది, మళ్ళీ ఎట్ ద నెక్స్ట్ టైం మీకు స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ అనేది అపియర్ అయిపోయింది. సో మీరు షూర్గా నెక్స్ట్ ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర, ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉన్నా కూడా మీరు దీన్ని చూసుకొని నెక్స్ట్ షూర్గా అప్గ్రేడ్ అనేది ఇక్కడ మీరు తీసుకోలేరు కదా. ఎందుకంటే ఇక్కడ సప్లై అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉంది, స్టిల్ స్ట్రాంగ్ ఉంది. సో స్ట్రాంగ్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, వెయిట్ ఫర్ ద అనదర్ క్యాండిల్. సో అనదర్ క్యాండిల్ కోసం మీకు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయినా కావాలి, లేకుంటే ఇట్లాంటి ఒక హ్యామర్ క్యాండిల్ స్టిక్ అయినా కావాలి. సో ఈ యొక్క హ్యామర్ క్యాండిల్ స్టిక్ ఎప్పుడైతే మీకు ఇక్కడ ఈ విధంగా అప్పేర్ అయిందో, సో మీరు షూర్గా ఈ క్యాండిల్ తర్వాత అప్పర్ డైరెక్షన్లో మీరు ఒక కంటిన్యూషన్ లాగా దీన్ని యూజ్ చేసేసుకొని షూర్గా మీరు ఓపెన్ చేయొచ్చు. ఎప్పుడైతే పైన ఎలాంటి రెసిస్టెన్స్ లెవెల్ మరియు ఎస్ఎన్ఆర్ లెవెల్స్ లేనప్పుడు ఆ గ్యాప్లో మీరు షూర్గా విన్ అవ్వచ్చు. సో ఎక్కువ దీన్ని మీరు అప్ ట్రెండ్లో యూజ్ చేసుకోవాలి హ్యామర్ క్యాండిల్ స్టిక్ని. షూటింగ్ స్టార్ని మీరు డౌన్ ట్రెండ్లో యూజ్ చేసుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అన్నమాట. సో ఇది మెయిన్ అంటే మన కంప్లీట్గా ఈ యొక్క ట్రేడ్ ఎంట్రీలో కంటిన్యూషన్ సైన్లో మీకు కంప్లీట్గా లెవెల్స్ దగ్గర ఏదైతే లెవెల్ దగ్గర ఈ యొక్క హ్యామర్ క్యాండిల్ స్టిక్ షూటింగ్ స్టార్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ముఖ్యంగా మీకు ఇది తెలిసిన తర్వాత నెక్స్ట్ మనం అనదర్ లెవెల్స్ దగ్గర మనం క్యాండిల్ సైకాలజీ అంటే క్యాండిల్ రీడ్ చేసి, సో ఆ ట్రెండ్ లైన్ దగ్గర, ఆ సపోర్ట్ లైన్ దగ్గర, ఆ రెసిస్టెన్స్ లైన్ దగ్గర, ఎస్ఎన్ఆర్ లెవెల్స్ దగ్గర ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలి, స్టెప్ బై స్టెప్ క్యాండిల్స్టిక్ని ఎలా రీడ్ చేయాలి అనేది మనం థర్డ్ పార్ట్లో తెలుసుకుందాం. సో ఇది పార్ట్ 2, నెక్స్ట్ పార్ట్ 3లో కలుసుకుందాం.